ఒక నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యాన్ని కొరకై సిద్ధమైన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇవాళ పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజం గురించి నేను నేర్పించాలని నాకు దేవుడు నా మనసులో ఒక ప్రేరేపణ దయచేసింది. సో దాని గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. మీరు ఎంతమంది మీ పుస్తకాలు తీసుకొచ్చుకుని మీతోని వాక్యాలు రాసుకోవడానికి? లాస్ట్ టైం చెప్పిన వాక్యానికి వచ్చినప్పుడు ఇది దేవుని యొక్క ఆపరేషన్ థియేటర్ అన్నట్టు అనగదండి. డాక్టర్ని కలిసినాక డాక్టర్ మందులు చేయకపోతే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఆ పరిచి జాగ్రత్త పెట్టుకుంటాం, ఫైల్లో పెట్టుకొని దాన్ని చూసుకుంటాము. మళ్ళా అదేమంటారు, ఎక్కడ పోతాం మనము? మెడికల్ షాప్ పోయి ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్ పోయి మందులు తీసుకుంటాం. ఇది దేవుని యొక్క వైద్యశాల. కరెక్టేనా? వైద్యం, దేవుని యొక్క వైద్యం, దేవుని యొక్క మెడిసిన్ అండి ఇది. God's word is it's God's medicine to treat us from our sickness, from our problems, amen, from everything that we're going through. దేవుని వాక్యము మనకు ఒక ఔషధం అంటారా? కరెక్టా? ఔషధమా? ఔషధం అండి. ఆమేన్. మన మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఔషధం దేవుని వాక్యము. ఆమేన్. ఇది ప్రాముఖ్యమైన విషయం అండి. బాప్టిజం, పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజము. మనకు త్రియేక దేవుని మనం పూజిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళొకసారి చెప్తామండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ త్రియేక దేవుడు వీళ్ళంతా ఒకటే, కానీ దే వర్క్ ఇన్ 3 డిఫరెంట్ ఫార్మ్స్. 3 విధాలుగా పనిచేస్తారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మన కొరకే పంపించాడు. అవునండి. మనము స్థిరత్వంని మనము వి కాంట్ బ్రేక్ ద ట్రినిటీ అని అంటారు ఇంగ్లీష్లో. అది అన్యోన్య సహవాసం అన్నట్టు స్థిరత్వం, ట్రినిటీ. కానీ వాళ్ళ దేర్ ఫార్మ్స్ ఆఫ్ వర్క్ ఈస్ డిఫరెంట్. తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి మన 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 కొరకై ఆయన బలియాగమై అయ్యాడు. ఆయన రక్తం మన కొరకై చిందించి మనల్ని నీతిమంతులుగా మనల్ని మార్చాడు. కానీ ప్రాముఖ్యమైన మాట ఏమంటే, యేసు ప్రభు ఈ ఈ భూమిని విడిచినప్పుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. హీ నెవర్ లెఫ్ట్ us as orphans. ఆయన ఏం చెప్పినంటే, నేను నీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన నీలో ఉంటాడు, నీలో నుంచి గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. మనం పరిశుద్ధాత్మ పొందకపోతే అండి దేవుని యొక్క సన్నిధిలో మనము నడవలేము, దేవుని యొక్క స్వరాన్ని మనము వినలేము. ఈ వాక్యమంతా రాసినప్పుడు శిష్యులు రాసిర్రు, అపోస్తులు రాసిర్రు. ఎట్లా రాసిందని బైబిల్ ఏం చదివిస్తుందంటే, తిమోతిలో రాసిన అధ్యాయంలో ఏం చదివిస్తుందంటే, ఆయన ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే ఈ యొక్క వాక్యము రాయబడిందంట. ఆమేన్. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ పొందుకోకపోతే మనము వాక్యాన్ని విభజించలేము. ఆమేన్. దేవుని ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ teaches us the word of God. Amen. The spirit of God, పరిశుద్ధాత్మ మనకేం చేస్తుందంట? వాక్యంలోనికి, సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. మీరు వాక్యం చదవచ్చు కానీ వాక్యం మనతో మాట్లాడదండి పరిశుద్ధాత్మ బాప్టిజం లేనప్పుడు మనకు. Amen. If you have to understand God's word, you need to be filled by the baptism of the Holy Spirit. Amen. చాలా ప్రాముఖ్యం. వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు మనకేం దొరుకుతుందంట? శక్తి. హల్లెలూయా. అభిషేకము. ఆమేన్. మన మాటలు ఉట్టి మాటలకు కూడా ఉండదు. ఎట్లుంటుంది? శక్తి వలన ఉంటుంది మాటలు. యోహాను, పేతురు ఏం చెప్పిందండి? వెండి బంగారం మా యొద్ద లేదు. ఒక కుంటివాడిని చూసి అక్కడ చూసి ఏం చెప్పినంటే, వెండి బంగారం మా యొద్ద లేదు, మాకు ఏమైతే కలుగున్నామో మేము మీకు అది ఇస్తాము. ఆమేన్. వీ హ్యావ్ ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. యేసు నామములో లేచి నడువు అని చెప్పారు అన్నట్టు. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నప్పుడు మీరు అద్భుత కార్యాలు చేయగలుగుతారు. ఆయన బాప్టిజం చాలా ప్రాముఖ్యము. యేసు ప్రభు చెప్పినండి శిష్యులకు, ఎక్కడ పోకండి మీరు పెంతెకోస్తు దినం వచ్చినంత వరకు. నేను వాక్యాలు చూపిస్తానండి, వాక్యాలు మనము ఇవాళ తేటగా విని దాన్ని అర్థం చేసుకుందాం. హల్లెలూయా. వర్డ్స్ బై వర్డ్స్ నేను చూపిస్తాను. చూపించినప్పుడు మీ ఎందుకు చూపిస్తుందంటే, వాక్యం మనము ఎన్నో ఏమంటారంటే డాక్ట్రిన్స్ అని అంటారు. దేవుని సంఘంలో ఈ సార్వత్రిక సంఘం అంటాం కదా, దాంట్లో ఎన్నో విభజనలు వచ్చినాయి పరిశుధాత్మ బాప్టిజం గురించి.
కొంతమంది భాషలు నమ్ముతారు, కొంతమంది భాషలు నమ్మరు. కొంతమంది వచ్చి రక్షణ నమ్ముతారు. వాట్ ఈస్ దట్ ఇమర్షన్ బాప్టిజం ఏమో తెలుగులో ఆ, నీటి బాప్తిజాన్ని నమ్ముతారు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని నమ్మరు, భాషల్లో మాట్లాడడం నమ్మరు. కానీ వాక్యం మనకి ఏం సెలవిస్తుందో అది మనము నమ్మాల. నువ్వేం ఆలోచిస్తున్నావు అది ప్రాముఖ్యం కాదు, నేనేం ఆలోచిస్తున్నా అది ప్రాముఖ్యం కాదు. వాక్యం ఏం సెలవిస్తుంది, వాక్యానుసారంగా నేను జీవిస్తున్నానా కాదా, అది ప్రాముఖ్యం అండి. హల్లెలూయా. నాకు కూడా ఈ బోధనలు తెలియదండి పరిశుద్ధాత్మ గురించి. ఎప్పుడైతే నేను ఒక పాస్టర్ గారి దగ్గర పోయినప్పుడు బైబిల్ స్టడీలో ఈ సత్యాలు పొందుకున్నప్పుడు, ప్రభా నాకు పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి, ఆమేన్, ఈ బాప్తిజం లేకపోతే నేను శక్తిలో జీవించలేను, ఆమేన్. ఇవాళ మీరందరూ ఇవాళ పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోబోతున్నారు. హల్లెలూయా. మీరు ఒకవేళ ఈ అనుభవంలో నడవకపోతే ఈరోజు మీకు ఆ పరిశుద్ధాత్మ బాప్తిజము పొందబోతున్నారు. దీనికి క్వాలిఫికేషన్ అంటే తెలుగులో చెప్పాలా అంటే దానికి అర్హత ఏంటంటే మీరు యేసయ్యని నమ్మాలంటే. అలాగే యేసయ్యని నమ్మినప్పుడే మీకు దేవుడు పరిశుద్ధాత్మని మీలో బాప్తిజంలో మీకు నడిపిస్తాడు. హల్లెలూయా. యు విల్ బి ఫిల్డ్ విత్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ వెన్ యు బిలీవ్ ఇన్ జీసస్. దట్స్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ దట్ యు నీడ్. ఇంకేం లేదండి. సీమోను ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. అక్కడ ఏం చెప్తారంటే పేతురుని చూస్తాడు. పేతురు చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అంటారు ఎంతో మంది. అప్పుడు పేతురుని చూసి ఈయన ఏం చేస్తారంటే సీమోను చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏమంటాడు, నేను డబ్బులు ఇస్తాను నీకు, నాకు కూడా ఈ పరిశుద్ధాత్మ, నేను కూడా చేతులు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజంతో నింపబడాలంటారు అన్నట్టు. అయ్యో మూర్ఖుడా సీమోను, అలా మాట్లాడకు, నీకు అది మంచిది కాదు. అది నువ్వు పైసలతోని దేవుని యొక్క వరాన్ని నువ్వు కొనలేవు. ఇది ఉచితంగా ఇవ్వబడిన వరము. హల్లెలూయా. ఇట్స్ ఎ గిఫ్ట్, బహుమానం అండి. పరిశుద్ధాత్మ బాప్తిజం ఒక బహుమానము. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే సంఘంలో బోధించినప్పుడు, ఓ బ్రదర్ ఇది దొరకాలంటే నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు పరిశుద్ధంగా ఉండాలి చెప్తారు? మన మనసులో, మన ఆలోచనలో ఎన్నో విషయాల్లో మనము ఎప్పుడు పాపం చేస్తూ ఉంటాం. మనం తెలిసి పాపం చేస్తాం, తెలియకుండా కూడా పాపం చేస్తూ ఉంటాం. మనకు తెలియదు అది మనం పాపం చేస్తున్నామని. ఆమేన్. అప్పుడు ఆ దోషణ మీలో ఉంది కదా, కానీ క్రీస్తు రక్తం మనం ఎప్పుడు కూడా, అందుకే ఆల్వేస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాషెస్ us. ఆయన రక్తం మనల్ని ఎప్పుడు కడుగుతుంది అన్నట్టు. ఇప్పుడు నిరంతరము కడిగేది రక్తము, యేసయ్య రక్తం అన్నట్టు. మనల్ని నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా మనము తీర్చబడ్డాము. మన క్రియల వల్ల కాదు, ఆయన కృప వలన. ఆయన చేసిన పనిలో మనం విశ్వాసం పెట్టినప్పుడు ఆ కృప చేత మనము రక్షణ అనుభవంలో నడిపించబడ్డాము. హల్లెలూయా. మన క్రియల వల్ల కాదండి, మనం ఏం సాధించలేము మన క్రియ వల్ల. సో ఈ పరిశుద్ధాత్మ వరం కూడా మనం నమ్మినప్పుడే మనం పొందుకోవచ్చు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వరం, బాప్తిజం ప్రతి ఒక్కరికి అన్నట్టు. మనం శక్తి లేకుండా నడవలేము అన్నట్టు. ఆమేన్. ఆయన ఆత్మ లేకుండా మనం జీవించలేము. కానీ క్రైస్తవులు ఎన్నో రోజులు జీవించి అలాగనే మరణించి పరలోకం పోయినాక తెలుసుకుంటారు, అరే ప్రభువా నాకు పరిశుద్ధాత్మ వరం ఇచ్చినావా, నేను ఎప్పుడు అడగలే కదా, నాకు ఎవరు నేర్పిలే కదా. ఈ సంఘం చెప్పదు ఆ మాట. ఆమేన్. ఎల్షదాయి సంఘము ఆ మాట చెప్పదు. ఎందుకంటే మీరు అది నేర్పిస్తున్నాం మీకు. ఆమేన్. ఇది చాలా ప్రాముఖ్యం అండి. ఇది ఏబిసి అన్నట్టు బైబిల్లో. రక్షణ, నీటి బాప్తిజము, పరిశుద్ధాత్మ బాప్తిజం, ఏబిసిడి అన్నట్టు. ఇది క్రైస్తవంలో ఏబిసి అన్నట్టు. ఇది ఫస్ట్ ఎల్కేజీ చదవాలి, అప్పుడే 10th క్లాస్ చదవచ్చు. మనం డైరెక్ట్ 10th క్లాస్ పోతా అంటే అవుతుందా? కాదండి. రక్షణ అనుభవంకి రావాలా ఫస్ట్ క్రైస్తవుడు, యేసయ్యను అంగీకరించాలా, నీటి బాప్తిజం పొందుకోవాలా. నీటి బాప్తిజం ఎందుకు పొందుకుంటున్నావు నువ్వు అంటే, నువ్వు సాక్షిగా క్రీస్తు కొరకై జీవించడానికి నీలో లోబోతున్నావు, నీలో బయటకు వస్తున్నావు అన్నట్టు. ప్రభా నీ కొరకై నేను ఒక సాక్ష్యంగా జీవిస్తాను. నీ పాత జీవితాన్ని నువ్వు నీలో లోపల అంటే యేసయ్య ఎట్లయితే పునాది వేయబడిండో, యాజ్ హీ వాజ్ బరీడ్ అండ్ దెన్ హీ రోజ్ అగైన్ ఆన్ ద థర్డ్ డే, మూడో రోజు హీ గాట్ అప్ ఫ్రమ్ ద గ్రేవ్. అలాగా మనం కూడా నీటి బయట వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామండి, వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది న్యూ లైఫ్. ఆ నూతన జీవితం, క్రీస్తు యొక్క నూతన జీవితంలో మనం కూడా బయటకు వస్తున్నామండి.
ఈ నీటి బాప్తిజం అయిపోయినాక పరిశుద్ధాత్మ బాప్తిజము చాలా ప్రాముఖ్యం. దాని గురించి మనము నేర్చుకోబోతున్నాం ఇవాళ. హల్లెలూయా. ఈమెన్ కొన్ని వాక్యాలు చదువుతాము మనము. వాక్యంలో ఉంటే నేను అది అనుభవించాలి. చెప్పండి, వాక్యంలో రాయబడి ఉంటే నా జీవితంలో అది జరగాల్సిందే. వాక్యంలో రాయబడి ఉంటే అది యేసయ్య నాకు ఇస్తే అది నేను పొందుకోవాలా. హల్లెలూయా. ఆమేన్. సో వాక్యంలో రాస్తున్నదంతా, ప్రతి ఒక్క ప్రామిస్, ప్రతి ఒక్క నిబంధన మీరు అనుభవించాలి. ఆమేన్. దేని కూడా మనము విడిచిపెట్టొద్దండి దేవుని వాక్యంలో. ఇది ఒక ఆశీర్వాదం అండి, ఒక వరము, ఒక గిఫ్ట్. మన క్రియల వల్ల మనము ఒక బహుమానాన్ని పొందుకోవడం లేదు, కానీ యేసయ్యని నమ్మినప్పుడు యేసయ్య స్వయాన మనల్ని పరిశుద్ధాత్మ బాప్తిజంతోని బాప్తిజం చేస్తారు అన్నట్టు. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో మత్తయి 3:11 మత్తయి 3:11 చదవండమ్మా. యేసయ్య చెప్పే మాట ఇది. ఇది యోహాను చెప్తున్నట్టు. యోహాను వాళ్ళ శిష్యులతో చెప్తున్నట్టు. చెప్పండి అమ్మా. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఎవరిస్తున్నారండి మారు మనసు నిమిత్తము? యోహాను నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాడు. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. యేసయ్య ఏం చేస్తారండి? పరిశుద్ధాత్మ. ఎవరు బాప్తిజం ఇస్తారండి? మేము చేతులు పెడితే కూడా, మేము ప్రార్థిస్తే కూడా ఆ అభిషేకము, ఆ బాప్తిజం ఇచ్చేది ఎవరండి? యేసయ్య, స్వయాన యేసయ్యని. హల్లెలూయా. మీకు కావాలన్నా వద్దా అండి ఆశీర్వాదం? మరి అందరు కావాలండి. యేసయ్య ఉచితంగా ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలా లేదా? ఆమేన్. సో ఎవరు మనల్ని బాప్తిజం ఇస్తారండి? యేసయ్య మనకు బాప్తిజం ఇస్తారు. యోహాను చెప్తున్నాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇస్తున్నా, కానీ నా తర్వాత వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పులు కూడా నేను పట్టుకోలేను. ఆయన నన్ను మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మతోని బాప్తిజం ఇస్తాడు. హల్లెలూయా. మార్కు 1:8 చదువుతామండి. మార్కు 1:8. మళ్ళీ అదే వచ్చిన మార్కు సువార్తలో రాయబడి ఉంది. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజం ఇస్తున్నాను. హల్లెలూయా. ఇంకో వచనం యోహాను 1:33. యోహాను 1:33. నేను ఆయనను ఎరిగితిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగువచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పెను. హల్లెలూయా. యోహాను ఏం చెప్తున్నాండి? ఎవరి మీదైతే నువ్వు పరిశుద్ధాత్మ ఆ పావురం దిగి వస్తుందో ఆయననే మీకు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చే వాడని చెప్తున్నాను. హల్లెలూయా. జీసస్ ఈస్ గోయింగ్ టు బ్యాప్టైజ్ us in the Holy Spirit. ఇది ఎంత అద్భుతం అండి. ఆమేన్. యేసయ్య స్వయాన మనకు బాప్తిజం ఇస్తుందండి. దేంట్లో? పరిశుద్ధాత్మలో. మనము పుట్టి విశ్వాసంతో ఇది పొందుకోవాలి. ఆమేన్. ఆయన కృప వలన విశ్వాసం ద్వారా మనం ఈ వరాన్ని మనము పొందుకోవాలి. కొన్ని వచనాలు మళ్ళీ ఇంకా చదువుతామండి. లూకా 24:24 చదువుతాం. లూకా 24. దానికంటే ముందు ఒక వచనం నేను చదువుతాం. ఒక చిన్న డిఫరెన్స్ మీకు చెప్తానండి. అది అయిపోయినాక మనము వేరే వచనాలు చదువుతాం. లూకాకు పోయే ముందు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలు ఎట్లా కార్యం చేసిండు, కొత్త నిబంధనలు ఎట్లా కార్యం చేయబోతుందో ఈ 3 విషయాలు మీకు మీరు చదవాలి. మీకు నోవా యొక్క కథ తెలుసా అండి? నోవా యొక్క కథలో నోవా ఈ పడవని కట్టినప్పుడు ఏమంటారు? పడవ అంటారా లేకపోతే పడవ? ఓడ. పడవ చిన్నది, ఓడ పెద్దది. ఓడని కట్టినప్పుడు ఏం పంపించినండి? పావురాన్ని పంపించినండి బయటికి. పరిశుద్ధాత్మ దేనికి సాదృశ్యం అండి? పావురానికి సాదృశ్యం. మనం పాత నిబంధనలో పావురం గురించి చదివినప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనము గ్రహించాలన్నమాట. ఇట్స్ టైప్ అండ్ షాడో. అంటే
పాత నిబంధనలో జరిగే విషయాలంతా మనకి నూతన నిబంధనలో ఇట్స్ అ ప్రామిస్ టు ఫుల్ఫిల్. అంటే అది తెలుగులో అయితే చెప్తారంటే నెరవేర్చబడే వాగ్దానాలు అన్నట్టు. సో మనము నోవా యొక్క సంఘటన మనం చూసినప్పుడు 3 కాలాలు, పరిశుద్ధాత్మ కాలాల గురించి మనము నేర్చుకుంటాం. జాగ్రత్త వినాలి మీరందరూ. బ్రదర్ మీరు ఇంత డీప్గా పోకండి, మాకు ఇవన్నీ ఎందుకని చెప్పొద్దు. మీరు సత్యం తెలుసుకుంటేనే ఇతరులకు మీరు సత్యము బోధించవచ్చు. మీరు సంతోషపడాలి, ఎందుకంటే మీరు ఇవన్నీ పొందుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో మీ హృదయం నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నట్టు. మీరు నోరిప్పినప్పుడు మీరేం చేస్తారు? సత్యాన్ని మాట్లాడతారు. వాక్యంలో మనము తేటగా చూడాలా. అది చూసినప్పుడు మనము వాక్యం యొక్క సత్యాన్ని నమ్మాలా. జెనసిస్ ఆది కాండము 8వ అధ్యాయము 9వ వచనం చదువుతామండి. పాత నిబంధనలో ఇక్కడ వచనం చదవకముందు ఈ 3 అంశాలు చెప్తా అండి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రవక్త మీద వచ్చి తన కార్యం చేసి అభిషేకంలో వాళ్ళు దేవుని యొక్క ప్రభావంతో మాట్లాడి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా భూమి పైకి నిరంతరం రాలేదండి పరిశుద్ధాత్మ దేవుడు. గ్రహిస్తున్నారా మీరు? అది ఒక కాలం. అది ఏం కాలం? అది పాత నిబంధన యొక్క కాలం. అది ఇస్ కాల్డ్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన. మళ్ళీ యేసయ్య ఉన్నప్పుడు, అంటే ప్రవక్తలు, ఎన్నో ప్రవక్తలు ఉన్నారు కదా పాత నిబంధనలో. సమూయేలు, దావీదు, మళ్ళీ ఇర్మయ్య, ఐజయ్య, వీళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తన కార్యాన్ని చేసి మళ్ళా తిరిగి వెళ్ళిపోయినాడు. నిరంతరము రాలేదన్నట్టు. ఫర్ ఎవర్ హీ డిడ్ంట్ కమ్ ఆన్ దెమ్. హీ కేమ్, డిడ్ ఇట్ వర్క్ అండ్ హీ వెంట్ ఆఫ్. మళ్ళీ సెకండ్ కాలం, రెండో కాలం ఏందండి? ఇది చర్చ్ ఏజ్ అంటాం మనం. చర్చ్ ఏజ్ అంటే గాస్పుల్ ఏజ్ అని అంటాం. గాస్పుల్ ఆర్ చర్చ్ ఏజ్ అంటే యేసు ప్రభు యొక్క కాలం. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిండు. ఆమేన్. ఆయన ఎన్నో కార్యాలు చేసిండు. ఆమేన్. అప్పుడు కూడా పరిశుద్ధాత్మ కంప్లీట్గా రాలేదు మన మీద. కానీ మూడో కాలం, అదే కాలం, అది నూతన నిబంధన కాలము. అది మనము నివసిస్తే కాలము. ద న్యూ టెస్ట్మెంట్ ఏజ్ అంటారు. సువార్త యొక్క కాలం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్గా మన మీద వచ్చిందన్నమాట. ఇప్పుడు మనము జెనసిస్ 8:9 చదువుదామండి. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ 9వ వచనం. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. చాలా ఇక్కడ ఏమైందండి? ఈ పావురం బయటికి పోయి నీళ్లు కాలు పెట్టడానికి స్థలం లేకుండా తను ఏం చేసిందండి? వెంటనే తిరిగి వచ్చింది అన్నట్టు. అంటే ఇది దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఇది మీకు అర్థమవుతుందా అండి? ఎంతమందికి అర్థమైంది? చేతులు చూపాను. అంటే పావురం పోయింది అంటే నోవా ఆ పావురాన్ని పంపించినప్పుడు కాలు పెట్టడానికి స్థలం లేకుండే పావురానికి. అంటే నీళ్లు భూమి మీద ఉండేనట్టు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆ కాలంలో ఎట్లా పనిచేసిందండి? తను వచ్చి కార్యం చేసి మళ్ళా తిరిగి వెళ్ళిపోయాడు. రెండో కాలం యేసు ప్రభు యొక్క కాలం ఏమైందండి? ఇక్కడ యేసు ప్రభు కాలంలో 11th వర్స్ చదవండి. 11. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహుకు తెలిసెను. చాలా ఇప్పుడు ఏం పట్టుకొచ్చిందండి? రెండోసారి పంపించండి. ఏం నోట్లు ఏం పట్టుకొచ్చిందమ్మా ఈ పావురము? ఓలివ ముక్క. చెట్టు కాదు, ఆకు. ఆలివ్ లీఫ్ అంటారు కదా, లీఫ్. ఆలివ్ లీఫ్ దేనికి సాదృశ్యము? ఆలివ్ లీఫ్ మనం ఎప్పుడు చూస్తే ఇక్కడ ఏముందా? లోగో ఏమో కనిపిస్తుందా? పావురం నోట్లో ఒక ఒలివ ముక్క కనిపిస్తుంది. ఎప్పుడైనా చూసిరా మీరు? ఇక్కడ నుంచి వచ్చిన అది దేనికి సాదృశ్యం? అది ఒలివ ముక్క సమాధానానికి సాదృశ్యం. మనం దేనికి సాదృశ్యము? అందరు చెప్పాము. ఒలివ ముక్క దేనికి సాదృశ్యము? సమాధానానికి సాదృశ్యము. ఒలివ ముక్క. పావురం ఏం పట్టుకొచ్చిందండి దాని నోట్ల? ఒలివ ముక్క. అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చిందండి ఇక్కడ? దేవదూతలు యేసు ప్రభుని చూసినప్పుడు ఏం ప్రకటించింది? ఈ భూమి మీద సమాధానము కలుగును గాక. ఎవరి వల్ల మనకు సమాధానం వచ్చిందండి? తండ్రి ఇంకా అంటే
దేవుడు బిట్వీన్ ఫాదర్ అండ్ చిల్డ్రన్ వీ హ్యావ్ పీస్ ఆన్ ఎర్త్ అని బైబిల్ రాసింది. అంటే యేసు ప్రభు మనకి ఏమైందండి, సమాధానకర్తగా మారిపోయిందండి మనకు. హల్లెలూయా. మన యొక్క పాపాలు తన మీద తీసుకొని మనకేమిచ్చిందండి, అంటే ఫర్ ఎవర్ హీ గేవ్ అస్ సమాధానము. అందుకే ఈ పావురం ఏం తీసుకొచ్చిందండి, ఓలియో ముక్క తీసుకొచ్చిందన్న, ఆకును తీసుకొచ్చి నోవాకి ఇచ్చిందన్నది. ఇది రెండో కాలం, పరిశుద్ధాత్మ కాలం, రెండో కాలం. ఇది యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ద్వారా కార్యం చేసిన కాలం. ఇప్పుడు నూతన నిబంధన కాలం. పాత నిబంధనలు ఏం చేస్తున్నారండి, యేసు ప్రభు ఏ కార్యం చేస్తారో ఆయన కొరకై చూసారు. అది సెకండ్ డిస్పెన్సేషన్ అంటారు ఇంగ్లీష్లో. రెండో కాలము. మూడో కాలం ఏందండి, పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి వచ్చిందన్నట్టు, మనలో వచ్చిందన్నట్టు. ఏమేన్ ఇప్పుడు 12వ అధ్యాయం మళ్ళీ చదువుదామమ్మా, దాని 12వ వచనం చదువుదాం. ఆదికాండము 8వ అధ్యాయము 12వ వచనం. అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. అందరూ చెప్తామా, పావురము తిరిగి రాలేదు అని చెప్తాం. ఇదేం సాదృశ్యం చెప్పాలి, మీరు నేర్చుకుంటారు. ఏమర్థమైంది మీకు? ఇదేం సాదృశ్యం చెప్పాలి మీరు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన పైకి నిరంతరము వచ్చింది అన్నట్టు, అంటే తిరిగి రాలేదు అన్నట్టు. అప్పుడేమో స్థలం లేదు, నీళ్ళంతా ఉంటే, అందుకే తిరిగి వచ్చేసింది. రెండోసారి ఆకుని తీసుకొచ్చి, మూడోసారి తిరిగి రాలేదు. అంటే యేసు ప్రభు ఏం చెప్పినాడు, ఇప్పుడు నిరంతరము మనలో పనిచేసే పరిశుద్ధాత్మని మనలో పంపించింది. తిరిగి పోవడం కాదండి, అది మనలో జీవించడానికి, నిలిచి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపించినాడు. హల్లెలూయా. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. మనం ఎప్పుడైతే యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపు నాయనా అన్నప్పుడు పరిశుద్ధాత్మ బాప్టిజం మనము పొందుకుంటాము. హల్లెలూయా. కొన్ని వచనాలు చూద్దాం. ఈ విషయాలు అర్థమైనా? ఇప్పుడు కొంచెం ముందుకు పోదాం మనం. యేసు ప్రభు ఒక వాగ్దానం పరిశుద్ధాత్మ గురించి, అంటే ఆయన తిరిగి పోకముందు ఈ మాటలు యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు అన్నమాట. అంటే యేసు ప్రభు మరణించినాక 40 రోజులు మరణించాక తిరిగి లేచింది కదా, 3వ రోజు తిరిగి లేచింది. అది అయిపోయినాక వెంటనే వెళ్ళిపోయింది యేసు ప్రభు. ఎన్ని రోజులు ఉండే అండి భూమి మీద? 40 రోజులు, 40 days. అందరూ చెప్పి 40 రోజులు అని. 40 రోజులు ఈ శిష్యులకు కొన్ని మాటలు చెప్పిండు. ఏమేమి చెప్పిండో దాన్ని గమనిద్దాం. నాకు ఉన్నారు అన్న, అందరూ నేర్చుకుంటున్నామా? ఓకే, వెరీ గుడ్. తెలుగు అర్థమవుతుందా? లూకా 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. నా తండ్రి వాగ్దానము చేసినది. ఎవరు చేసినండి వాగ్దానం? ఇది తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసిందండి. ఏమిస్తాడని వాగ్దానం చేసిందండి? పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడని. హల్లెలూయా. తండ్రి వాగ్దానం చేసింది, మీ యొద్దకు పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు, మీరు పైనుండి శక్తి పొందిన వరకు. అందరం చూడండి, పైనుండి శక్తి పొందిన వరకు పట్టణంలో నిలిచి ఉండనని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసయ్య? మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నంత వరకు పట్టణం విడిచి వెళ్ళకండి. ఆమేన్. ఇక్కడనే వెయిట్ చేయండి. మీరు 50 రోజు పెంతెకోస్తు అంటే 50 రోజుల్లో 50th డే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ పైనికి వచ్చింది అన్నట్టు. అంటే అప్పర్ రూమ్ అంటాం. అప్పర్ రూమ్లో వాళ్ళంతా ప్రార్థన చేస్తుంది అన్నట్టు. ప్రార్థన చేసినప్పుడు శిష్యులందరూ అక్కడనే కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. 12 మంది శిష్యులు, వాళ్ళతోని ఇంకా ఎంతమంది యేసయ్య నమ్మిరో వాళ్ళంతా ఉండే. వాళ్ళంతా ఎక్కడ ప్రార్థన చేస్తున్నారండి? పై గదిలో ప్రార్థన చేసినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిండు. యేసు ప్రభు ఏం చెప్తున్నాండి? తండ్రి యొక్క వాగ్దానము. ఎవరి కొరకండి? అందరి కొరకు. వాగ్దానం అంటే ఇవ్వకుండా ఉంటారా అండి? ఒక ప్రామిస్ చేసినాం అనుకోండి, సిస్టర్ శోభతో నేను ప్రామిస్ చేసినాం అనుకోండి, మీకు ఇవ్వకుండా ఉంటే నేను వాగ్దానము నెరవేరుస్తున్నానో వాగ్దానం నెరవేర్చడం లేదా? నేను అంటే నేను నమ్మకస్తుని కాదా? మళ్ళీ కాదు. అవును కాదండి. దేవుడు మనల్ని మోసం చేస్తాడా? యేసయ్య ఉట్టినే
ఏదైనా ఆషమాసలా చెప్తారా ఇవన్నీ? మనం ఎందుకు గ్రహించడం లేదు ఇవన్నీ? ఇది వాక్యంలో ఉన్నది, ఇది మనకు కావాల్సిందే, ఇవన్నీ మనం పొందుకోవాలా. హల్లెలూయా. We have to receive the power of the Holy Spirit. మీరు నేర్చుకున్నప్పుడు మీరు పొందుకోవాలి, ఇతరులకు కూడా నేర్పించాలండి మీరు. ఆమేన్. శిష్యులుగా తయారు కావాలా మనం సంఘంలో. ఆమేన్. ఉట్టిగానే మనం సండే వచ్చి వాక్యం పొందుకొని గమ్మున పోవడం కాదండి. మనం నేర్చుకొని ఇతరులకు నేర్పించాలా. సిస్టర్ వందన ఒక డిసైపుల్, ఇప్పుడు ఇంకా ఒక 100 మందిని నేర్పిస్తారు. ఇవన్నీ సిస్టర్ కూడా నేర్పిస్తారు. అందరం పోయి ఈ సువార్త మనం పొందుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇతరులకు నేర్పించాలా. ఆమేన్. అందుకే నోట్స్ రాసుకోవాలండి మనం. ఇవన్నీ ఈ వచనాలంతా మళ్ళీ ఇంటికి పోయినాక మనము చదవాలి, ఇవన్నీ ధ్యానించాలా. ఎందుకంటే సాతాను ఇవన్నీ ఈ దొంగలించడానికి వస్తూ ఉంటాడు. ఈ ట్రైస్ టు స్టీల్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రమ్ అస్. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ టు ప్రొటెక్ట్ గాడ్స్ వర్డ్. వాక్యాన్ని మనము జాగ్రత్తగా మన హృదయంలో నాటబడాలా. సో ఇదే తండ్రి ఇచ్చు బహుమానము, వాగ్దానము. ఇది వచ్చినప్పుడు మనకేమొస్తుందండి? పైనుంచి శక్తి మనకు వస్తుంది. ఎంతమందికి పైనుంచి శక్తి కావాలా? కొంతమందికి కావాలి, ఇక్కడ అందరు కావాలని. నాకు కావాలని చెప్పండి. హల్లెలూయా. శక్తి కావాలన్నా వద్దా? కావాలా కదా? ఏ బ్రదర్ నాకు డబ్బులు కావాలంటుందా? ఈ శక్తి వస్తే డబ్బులు కూడా వస్తాయండి. హల్లెలూయా. ఈ శక్తి వస్తే ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి, స్వస్థత వస్తుంది, అన్నీ వస్తాయి అన్నట్టు. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వచ్చే శక్తి? ఇది మనుషులు ఇచ్చే శక్తి కాదండి. ఇది తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసిన శక్తిని మనము పొందుకుంటాం. ఇంకో వచనం చదువుతామండి. యాక్ట్స్ 1:4 and 5. యాక్ట్స్ 1, యాక్ట్స్ అంటే అపోస్తలుల కార్యం 1:4-5 చదవమ్మా. వాళ్ళంతా ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించి. ఇది యేసు ప్రభు యొక్క మాటలు అండి. ఎర్ర అక్షరాలు ఉంటాయి మీ బైబిల్లో. ఉందా అండి? ఎర్ర అక్షరాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. కరెక్ట్. అంటే యేసు ప్రభు మాట్లాడుతుంది ఎవరితోని? బిఫోర్ హీ హ్యాడ్ టు గో టు హెవెన్, అంటే ఆసనంగా కాకముందు పరలోకానికి ఈ మాటలు మాట్లాడుతున్నాండి. ఏం చెప్తుండు? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందరనెను. హల్లెలూయా. మీరు ఏం పొందుకుంటారండి? పరిశుద్ధాత్మ బాప్తిజం మీరు పొందుకుంటారు. 8వ వచనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. మీరు ఏం పొందుతారంట? శక్తి నొందుతారు. యు విల్ రిసీవ్ పవర్ when the Holy Spirit comes upon you and you will be my testimony, you will be my witness. నా కొరకై సాక్షులుగా జీవిస్తారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన మాట. యాక్ట్స్ 1:8 అండర్లైన్ చేసుకోవాలి మీరు అందరూ. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటాము? శక్తిని అందుకొని ఆయన గురించి చెప్పడానికి మనము సాక్షులుగా మారుతాము. హల్లెలూయా. మీరు శక్తిని అందుకోకపోతే మీరు సాక్షులుగా మీరు ఉండలేరు, మీరు మాట్లాడలేరు. ఆ పరిశుద్ధాత్మ శక్తి మీకు అవసరము. ఇంకో వచనం చూద్దామమ్మ. యాక్ట్స్ 10 అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. ఇది కొర్నేలియు గురించి రాయబడి ఉంది అన్నట్టు. నేను కొంచెం హిస్టరీ ఇస్తాను మీకు ఈ వచనంలో. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. కొర్నేలియు అని ఒక వ్యక్తి ఉండేనండి బైబిల్లో. ఆయన దేవుని నమ్ముతుండు, యెహోవా దేవుని నమ్ముతుండు, కానీ తన గురించి ఏం తెలియదు అన్నట్టు. ఈయన అన్యుడు అన్నట్టు. ఎవరు? కొర్నేలియు అన్యుడు. ఆయన తెలియదు దేవుని గురించి. అప్పుడు యేసయ్య గురించి తెలియదు. సో ఒక దేవదూత ఆయనతో మాట్లాడి, పేతురు ఇక్కడ ఈ పలానా స్థలం నుండి ఆయన నీకు వచ్చి బోధించినప్పుడు ఆయన మాటలు నువ్వు విను అని కొర్నేలియుతోని ఒక దేవదూత మాట్లాడుతున్నాడు యాక్ట్స్ 10లో. అప్పుడు ఆ స్వరాన్ని విని ఏం చేస్తాడు కొర్నేలియు? పేతురు కోసం పోతాడు. పేతురా, మా ఇంటికి రా, నాకు దేవదూత మాట్లాడింది, నువ్వు వచ్చి మాట్లాడాలి, నాకు ఏమో చెప్పాలని. సో పేతురుని
వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తున్నారండి. ఆహ్వానించినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా, కొర్నేలి కుటుంబం అంతా కూర్చొని ఈ సువార్తని వింటుంది. ఏం వింటుంది? యేసు ప్రభు యొక్క సువార్తని కొర్నేలి కుటుంబం అంతా కూర్చొని వింటుందండి. వీళ్ళంతా అన్యులు. ఇవన్నీ మీరు గ్రహించాలి. మీరు వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి తెలియదు, యేసయ్య గురించి తెలియదు, అసలు కంటే యెహోవా దేవుని నమ్ముతున్నారు వీళ్ళు. సో పేతురు ఆ వచనం మనం చదివినప్పుడు 10వ అధ్యాయం, మనం ఇంటికి పోయినాక మీరు చదవండి 10వ అధ్యాయం, కన్నా మన సమయం లేదు ఇక్కడ. సో పేతురు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు మన కొరకై మరణించాడు, మన కొరకై సిలువ వేయబడ్డాడు, ఆమేన్, ఇవన్నీ యేసయ్య చేసిన కార్యాలన్నీ చెప్పిండు. చెప్పినాక 43 నుంచి చదవండి అమ్మా. ఆయన యందు విశ్వాసముంచువాడెవడో, చదవండి 42 నుంచి చదవండి. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. అందరి మీదికి అని చెప్పండి. అందరూ మీదికి పరిశుద్ధాత్మ దిగి. వీళ్ళు మనం ప్రార్థన చేసినండి, పరిశుద్ధాత్మ దిగిరా అని. వీళ్ళు ఏం చేస్తున్నారండి? సువార్తని వింటున్నప్పుడే పరిశుద్ధాత్మ యొక్క శక్తి వాళ్ళ మీద, అందరి మీదికి, అంటే వాళ్ళ కుటుంబస్తులు అందరూ ఉంటారండి అక్కడ, వాళ్ళ మీదికి దిగొచ్చి వాళ్ళు ఏం చేశారండి? భాషల్లో చదవండమ్మా, మాట చదవండమ్మా. సున్నతి పొందిన వారిలో, దానికంటే పైన చదవండి మళ్ళీ ఒకసారి. ఇది 45 చదువు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితముగా కుమ్మరింపబడుట చూసి, ఇజ్రాయెల్ గారు వీళ్ళు నమ్ముకున్నాండి యేసయ్యని. వాళ్ళ మీద ఏం పడిందని పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు చూసి వీళ్ళు ఆశ్చర్యపోయినారు అన్నట్టు. వీళ్ళకు కూడా ఒక ఆశ్చర్యంతో చూస్తారు అన్నట్టు. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అంటే మనం భాషలో మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నామండి? దేవుణ్ణి గణపరుస్తున్నాం. హల్లెలూయా. భాషలో మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తున్నాం? నేర్చుకోవాలి. కొంతమంది అంటారు, ఎందుకు భాషలో మాట్లాడాలంటే, నువ్వు భాషలో మాట్లాడినప్పుడు దేవుణ్ణి గణపరుస్తున్నావు, దేవుని కృతజ్ఞత తెలుస్తున్నావు. హల్లెలూయా. మన మాటలు ఎన్నోసార్లు మన ఆలోచనకి స్థిమితమైన మాటలే మనం మాట్లాడుతూ ఉంటాం, అనగాదండి. మనకి ఎంతైతే మన గ్రహింపు ఉంటుందో మన ఆలోచనలో అదే మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మలో మనము మాట్లాడినప్పుడు, పాడినప్పుడు, అభిషేకంలో మనం పాడినప్పుడు ఏం చేస్తున్నామండి? దేవుణ్ణి ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. నేను బైబిల్ చదువుతున్నాను, ఇవన్నీ ఈ బైబిల్ ఉంది కదా అది. హల్లెలూయా. మీరు మీ భాషల్లో మీ ఆలోచనలు ఎంత దేవుణ్ణి వివరిస్తుందో అంతనే మీరు వివరించవచ్చు. దానికి ఒక కొలత ఉంటుంది, దానికి ఒక స్టాండర్డ్ ఉంటుంది, అంతనే. ప్రభా నువ్వు గొప్ప దేవుడు, ప్రభా నువ్వు అద్భుతమైన దేవుడు అంటే ఈ మాటలతోనే మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు. కానీ ఇక్కడ మనం భాషల్లో మాట్లాడినప్పుడు ఏం చేస్తున్నామండి? ఇంకా అంటే ఆత్మీయ లాంగ్వేజ్లో మనం దేవుణ్ణి మహిమపరుస్తున్నాం, ఆయన ఉన్నతమైన నామాలను ఇంకా హెచ్చిస్తున్నాం. మన మాటల్లో మనకు it is not, we are not limited to our words, but when we are praying in tongues, we are worshiping God with limitless words లో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆయన కొరింథీ అధ్యాయం చదివినప్పుడు, 14వ అధ్యాయం చదివినప్పుడు, నేను అందరికంటే ఎక్కువ భాషలో మాట్లాడతాను అంటాడు. ఏమంటాడు ఆయన? అందరికంటే ఎక్కువ. ఆయన క్వైట్ టైంలో ఆయన ఏం చేస్తాడంట? అందరికంటే ఎక్కువ భాషలో మాట్లాడతారు. మనం కూడా భాషలో మాట్లాడాలి. మనం ఏం చేస్తున్నాం? దేవుని గణపరుస్తున్నాం. ఈ భాషల యొక్క ప్రాముఖ్యత గురించి నేను తర్వాత చెప్తున్నాను. ఇవాళ సబ్జెక్ట్ ఏమంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్టిజము. దాని గురించి నేను ఇవాళ బోధించాలనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చదువుదామండి మనం. Acts 19.
ఇక్కడ చూడండి, యోహాను యొక్క శిష్యులు ఆ పౌలుని కలుస్తారు అన్నట్టు. అప్పుడు కలిసినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఇది. దానికి పోకముందు ఇంకో చదవండి అది కూడా చదవండి. యాక్ట్స్ 19 అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1-6 వచనము. కానీ ఒక్కట్లో నేను ఇంట్రడక్షన్ చెప్తానండి, ఏం జరిగిందో నేను చెప్తున్నాను. అపోల్లో ఒక్క నిమిషం. ఇక్కడ ఏమవుతుంది అంటే అన్ని చదవడం అంటే ఫాస్ట్ గా చదవండి, లేకపోతే మీరు ఫాస్ట్ గా చదవండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, ఏం చేస్తున్నాండి పౌలు ఏం చేస్తున్నాండి, ఈ యోహాను యొక్క శిష్యులను చూసి మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని అడుగుతున్నాడు. ఎవరు అడుగుతుండు? పౌలు యోహాను యొక్క శిష్యులని ఒక ప్రశ్న అడుగుతున్నట్టు. అప్పుడు వారు పరిశుద్ధాత్మను ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడతడు, అలాగైతే మీరు దేవుని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహానును బాప్తిసమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఏమైందండి, వీళ్ళకి యోహాను బాప్తిజంలో వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళని అడిగి మీరు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నాడు, మాకు తెలియదు దాని గురించి అని. అప్పుడు పౌలు భక్తుడు ఏం చేశానండి, వాళ్ళ మీద చేతులుంచగా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు. హల్లెలూయా, ఆమేన్. సో దైవజనుడు మీ చేతులు అంటే when we lay hands on you, ఎవరు ఆశీర్వదిస్తున్నారండి? యేసు ప్రభు యొక్క బాప్తిజం మీరు పొందుకుంటున్నారు. అంటే చేతులు మేము ఉంచుతాం, కానీ ఇట్స్ ఎ సైన్. అంటే ఏమంటారు, అది ఒక సూచన అన్నట్టు. అది ఆమేన్. లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం గురించి మాట్లాడుతున్నాను బైబిల్లో. కొన్ని విషయాలు ఇంకా చూద్దాం మనం. యాక్ట్స్ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1-4 చదువుదామమ్మ. 2వ అధ్యాయము 1-4. పెంతెకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ ఏమైందండి, వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నాడు యేసు ప్రభు చెప్పినట్టు. 50వ రోజు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి, అన్య భాషల్లో వాళ్ళు మాట్లాడసాగారు. ఇక్కడ ఏమంటారంటే ద స్పిరిట్ గేవ్ దెమ్ అటరెన్స్. ఆత్మ వాళ్ళకి ఉచ్చరింపును దయచేసింది. కానీ ఎవరు నోరు తెరిచి మాట్లాడాలా? మనం నోరు తెరిచి మాట్లాడాలా. చాలాసార్లు ఏమనుకుంటారంటే భాషల్లో మాట్లాడినప్పుడు అంటే మనం పొందుకుంటాం భాషల్లో. నా యొక్క వ్యక్తిగతం సాక్ష్యం చెప్తాం అనుకో. అంటే ఆ పాస్టర్ గారు మాకు అంటే నేను 15 years క్రితం చెప్తున్నాను, 15-20 years క్రితం ఇట్లనే పరిశుద్ధాత్మ బాప్తిజం క్లాస్ జరిగినాక మా పాస్టర్ గారు నా పైన చేయబెట్టి ప్రార్థన చేశారు. నాకేమో యేసు ప్రభు నన్ను నీ యొక్క ఆత్మతో నింపు నాయనా నేను ప్రార్థన చేస్తున్నా, ఇంకా నా నోట్ల నుంచి ఏం రావడం లేదు, మాటలు ఏం రావడం లేదు. సో నేను అనుకున్న ప్రభా నేను ఏమన్నా పాపం చేస్తున్నా, నాకు ఎందుకు రావడం లేదు, నేను అడుగుతున్నా కదా, నేను ప్రభా నన్ను నింపు నాయనా నీ ఆత్మతోని, నాకు కూడా ఈ భాషల యొక్క వరం నాకు దయచేసి తండ్రి, ఆత్మతో నింపు తండ్రి అని నేను ప్రార్థన చేస్తున్నా, కానీ నోట్లకి వెళ్ళి ఏం రావటం లేదు. నా పక్కన ఉన్న బ్రదర్ భాషను మాట్లాడుతున్నాను, ఇంకో సిస్టర్ భాషను మాట్లాడుతుంది. కొంచెం నిరుత్సాహంతో ఇంటికి పోయినా. ఆ రోజు వాక్యం చదివి ప్రార్థన చేసినప్పుడు సడన్గా నా నోట్ల నుంచి భాషలు రావడం ప్రారంభించింది. హల్లెలూయా. విశ్వాసంతో మనం మాట్లాడాలండి.
ప్రతి ఒక్కటి కూడా మనం విశ్వాసంతో చేయాలి దేవుని రాజ్యంలో. మనం ఎట్లా పొందుకుంటామని దేవునితో ఏసుప్రభు నుంచి మనం ఏమైనా పొందుకోవాలంటే దేనితో పొందుకోవాలి? మనము విశ్వాసం ద్వారానే మనము పొందుకోవచ్చు. మన క్రియల వల్ల కాదు. విశ్వాసం అంటే మనం నమ్మాలా మనం పొందుకున్నామని. అందుకే మనం నోరు తెరిచి మాట్లాడాలా. మనం నోరు తెరిచి విశ్వాసంతో మాట్లాడాలి. స్టార్టింగ్లో క్లారిటీ రాదు వర్డ్స్లో, కానీ యాజ్ వీ కీప్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ ఆ నది ప్రవహిస్తుంది మనకు. జీవజల నదులు మనలో నుంచి ప్రవహిస్తాయి అన్నట్టు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అర్థమవుతుందండి ఇక్కడ. వాళ్ళు ఏం చేసినండి? ఉచ్చరించింది అన్నట్టు. అక్కడ వాక్యం 4వ వచనం చదవనమ్మా మళ్ళా. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. వాక్య శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలో మాట్లాడసాగిరి. దే స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ న్యూ టంగ్స్. బైబిల్ సేస్ దట్. ఇంకో వచనం చూసుకుందాము. యాక్ట్స్ 8. నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నా అందరికీ. ఇంకో కొంచెం సమయంలో నేను we will have worship and we will pray for everyone. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలనుకుంటారో వాళ్ళందరూ ముందుకు వచ్చి మీరు పొందుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారో వాళ్ళు ఇంకా నూతన భాషలో మాట్లాడాలి. హల్లెలూయా. న్యూ టంగ్స్ షుడ్ ఫ్లో. న్యూ టంగ్స్ షుడ్ ఫ్లో. ఆమేన్. యాక్ట్స్ 8 అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14 నుంచి 18 వరకు చదువుతాం. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. మీరు దీనికంటే ముందు కొన్ని మాటలు చదువుకుందాం. ఇక్కడ 5వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఫిలిప్ ఏం చేస్తారంటే సువార్త ప్రకటించడానికి సమరయ ప్రాంతానికి పోతున్నారు. సమరయ ప్రాంతంలో సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు యేసయ్యను నమ్మి వాళ్ళు రక్షణ అనుభవంలో నడిపింపబడతారు. ఆ వచనం చదువుతాం. 5, 6, 7 చదవము. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచన క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. చాలమ్మా. ఇక్కడ ఏమైందండి? వాళ్ళు ఏం చేసినండి? యేసు ప్రభు యొక్క రక్షణ అనుభవంలోకి వాళ్ళు నడిపింపబడింది. అంటే సువార్తను వాళ్ళు పొందుకున్నారు. ఆమేన్. వాళ్ళందరూ మారు మనసు పొందుకున్నారు. యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించి అక్కడ నుంచి అక్కడ ఆగిపోయిందా అండి? ఆగిపోలేదు. ఇప్పుడు ఏం చేసినండి? 14వ వచనంలో సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. ఎవరిని పంపించినండి? పేతురుని యోహాన్ని ఎవరి దగ్గర పంపించారండి? సమరయ వారికి పంపించారు. ఈ కేమ్ దేర్ టు ప్రే ఫర్ దెం, పీటర్ అండ్ జాన్. నెక్స్ట్ వర్స్. మీరు వచ్చిన వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగియుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసము మాత్రము పొందియుండరి. ఇక్కడ చూడండి, 2 అనుభవాలు జరిగినాయి వాళ్ళకి. ఏం జరిగిందండి? 2 అనుభవాలు. రక్షణ అనుభవము, రెండోది బాప్తిజం యొక్క అనుభవము. ఈ 2 అనుభవాలు వాళ్ళకి జరిగినాయి. కానీ 3వ అనుభవం వాళ్ళకి దొరికిందా అండి? దొరకలేదు. 3 చదవమ్మా. నెక్స్ట్ వర్డ్ చదవమ్మా. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. నెక్స్ట్ వర్డ్. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూసి వారి సీమోను గురించి చెప్తుంది మళ్ళా. సో అప్పుడు ఏం చేశారండి? వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యేసయ్యను నమ్మినారో వాళ్ళు నీతి బాప్తిజం పొందుకోరు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిజము పొందుకోలేదు. ఎప్పుడైతే శిష్యులు వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ భాషలతో వాళ్ళు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారండి. హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. ఇవాళ మీరు కూడా అనుభవంలో నడవబోతున్నారు. ఎవరికైతే అనుభవం లేదో ఇవాళ ఈరోజు అనుభవించడానికి ఇది దేవుని యొక్క వాగ్దానము.
నేను తండ్రి యొక్క దేవుని యొక్క వాగ్దానం మీరందరూ పొందుకోవాలా. ఆమేన్. యాక్ట్స్ 9:17 చదువుదామమ్మా. 9వ అధ్యాయము 17వ అధ్యాయం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, ఇది పౌలు భక్తుడు గురించి అమ్మా, సరేనా? పౌలు భక్తుడు రక్షణ పొందినాక, అంటే పౌలు భక్తుడు క్రీస్తుని ఎన్కౌంటర్ అయిందన్నట్టు. ఆయనకి ఎన్కౌంటర్ అయినాక కళ్ళు ఆయనకి పోయినాయి. అప్పుడు అననీయాని దేవుడు పంపించినప్పుడు అననీయ చెప్పే మాటలు ఇక్కడ, అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రభు నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ప్రభు నన్ను ఎందుకు పంపించినాడు? పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలని. హల్లెలూయా. మీరు పొందుకున్నాక ఇది ఒక జీవజల నదులండి, ప్రవహిస్తూ ఉంటాయి. మీరు చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఇతరులకు వస్తుంది. ఆ కొర్నీలి ఇంట్లో అయితే చేతులు పెట్టి ప్రార్థన కూడా చేయలే. వాళ్ళ విశ్వాసం ఎంత ఖచ్చితంగా ఉండేదంటే, వాక్యం బోధించుతుండగానే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడింది. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఆమేన్. మళ్ళీ ఒక వచనం చదువుకున్నామండి. ఇప్పుడు కొన్ని వచనాలు చదివి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ మార్కు 16:17. మార్క్ 16:17. యేసు ప్రభు ఇచ్చిన గొప్ప నిబంధన, ద గ్రేట్ కమిషన్ అని మనం అంటాం కదా, అందరం తెలుసా అండి? గ్రేట్ కమిషన్ అని అందరూ చేసే పని అండి. యేసు ప్రభు అందరిని పిలిచి ఈ పని చేయమన్నాడు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. పైన వచనం కూడా చదవనమ్మా. నమ్మి బాప్తిసము పొందువాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏలయనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాపములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పాను. చాలమ్మా. ఇంకో వచనం చదవండమ్మా. ఇది యేసు ప్రభు ఇచ్చిన గొప్ప నిబంధన, గ్రేట్ కమిషన్ అంటారు. తెలుగులో ఏమంటారు ఏమో దీని కమిషన్. ఇది ఒక పిలుపు అన్నట్టు అందరికి. ప్రతి సంఘము ఈ అనుభవంలో నడవాలన్నట్టు. మనము సువార్త ప్రకటించాలా, అన్ని భాషల్లో మాట్లాడాలా, ఇతరుల మీద చేతుల నుంచి ప్రార్థన చేయాలా. విషకరమైనది ఏం తాగినా మనకు హాని చేయదు. ఇది క్రైస్తవ జీవితము. హల్లెలూయా. ఇది క్రైస్తవ అనుభవము. ఆమేన్. 1 కొరింథీ 14:2 చదువుదామమ్మా. 14:2. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారంటే భాషలో మాట్లాడినప్పుడు దేవునితో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మ బాప్తిజం అంత ప్రాముఖ్యమండి. మన ప్రార్థనలు ఎన్నోసార్లు ఆటంకపడతాయి. అంటే మన ప్రార్థనలు ఎన్నోసార్లు ఇట్ ఇస్ బ్లాక్డ్. కానీ మనం భాషల్లో మాట్లాడినప్పుడు బైబిల్ ఏం చదువుతుందంటే, క్రీస్తు యొక్క మనసులో మనం మాట్లాడుతున్నాం. ఆమేన్. మన విశ్వాసాన్ని మనము కట్టుకుంటున్నాం భాషలో మాట్లాడుకుంటూ. దేవుని మనం మయపరుస్తున్నాం. ఇక్కడ భాషల్లో మాట్లాడడం మనుషులతో మాట్లాడడం లేదు, కానీ దేవునితో మాట్లాడుతున్నాం. అందుకే మనకు అర్థం కాదు మనం ఏం మాట్లాడుతున్నాం ఎన్నోసార్లు. మనకు అర్థం కాదు, మన మనసుకు అది అర్థం కాదు. చదవమ్మా. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. అందరు చెప్తామండి, ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. మిస్టరీస్ బైబిల్ రాస్తుంది. మిస్టరీస్ అంటే మనము భాషలో మాట్లాడినప్పుడు అద్భుతమైన విషయాలు మాట్లాడుతున్నామండి. దేవుని యొక్క ఆలోచన మాట్లాడుతున్నాం, దేవుని యొక్క క్రియలు మాట్లాడుతున్నాం. నాకు ఈ సంఘటన చాలా బాగా గుర్తుందండి. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా యవనస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్. అంటే నేను టీన్స్ మా గ్రాండ్ మదర్ చాలా సీరియస్గా ఉండే అన్నట్టు. అప్పుడు హాస్పిటల్ తీసుకుపోతుంటాను, చాలా సీరియస్గా ఉండే. అప్పుడు నేను వెనకాల బైక్లో పోతున్నాను. నాకు ఒకలాంటి భయము,
నా హృదయంలో ఏం అర్థం కావడం ఏం జరుగుతుందని. అప్పుడు హాస్పిటల్ అని ఇవన్నీ తెలియదు నాకు. అబ్బా అంటే మా గ్రాండ్ మదర్ నేను చాలా ప్రేమించిన మా నాన్నమ్మని. ఆమెను ఇట్లా తీసుకుపోయినప్పుడు నాకు అర్థం కావడం లేదు, ప్రభా ఏం జరుగుతుంది అంటే. కొంతమంది చెప్పింది చాలా సీరియస్ ఉంది, ఎప్పుడైనా కనిపిస్తుంది. సో అది బండి ముందు పోతుంది అంబులెన్స్, నేను వెనకాల బైక్లో పోతున్నాను. బైక్లో పోయినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, ఏం ప్రార్థన చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేను భాషలో ప్రార్థన చేస్తాను. భాషలో ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ లేని నెమ్మది నా మనసుకు వచ్చింది. హల్లెలూయా. ఎక్కడ లేని నెమ్మది, ఆ భయం అంతా వెళ్ళిపోయింది. నాకు ఒక నిరీక్షణ వచ్చింది. నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన. ఎంఎస్సి మ్యాథ్స్లో సమ్స్ సాల్వ్ చేయాలి నేను. నా సాక్ష్యం చెప్తున్నాను మీకు. మేము సమ్స్ సాల్వ్ చేస్తే 4 పేజీలు సమ్స్ సాల్వ్ చేయాలి మేము. అప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థం కావు ప్రిపేర్ అయినప్పుడు. నేను ఎట్లా అర్థం చేసుకోవాలి ఇవన్నీ, ఎట్లా చదవాలి ప్రభు. నేను ప్రార్థన చేసి భాషలో మాట్లాడుతున్నాను. ఏం చేస్తుంది, భాషలో మాట్లాడు. కష్టమైంది సులువుగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఇది ఎన్నోసార్లు నా జీవితం నేను అనుభవించింది. అంటే నేను ఏం చేస్తున్నా అండి, మర్మాల్ని మాట్లాడుతున్నా. హల్లెలూయా. మిస్టరీస్ అని బైబిల్లో రాస్తుంది. మిస్టరీస్ భాషల్లో మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు, మనుషులతో మాట్లాడడం. మీరు మనుషులకు అది వెరితనంగా ఆలోచించవచ్చు, వాళ్ళకి అర్థం కాదు అది. ఎందుకంటే మనుషుకి అది అర్థం కాదని బైబిల్ రాస్తున్నారు. గ్రహింపులో రాదు అది, ఎందుకంటే అది హెవెన్లీ లాంగ్వేజ్. ఎవరితో మాట్లాడుతున్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. ఆ భాషల వరము మీకు అందరికీ కావాలి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ అండి అది. 14:4 చదువు. ఎవరైనా చదవండి. 14:4 ఎవరైనా చదవండి. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నా. అంటే ఎంతమందికి క్షేమాభివృద్ధి కావాలండి ఇక్కడ? మీరు మంచిగా ఉండాలంటే మీరేం చేయాలండి, భాషలతో మాట్లాడాలి. నేను చెప్పినా కదా నా సిచ్యువేషన్ గురించి. నాకు తెలియదు ఏం జరుగుతుందని, కానీ నేను భాషలో మాట్లాడినప్పుడు ఒక ధైర్యం. భయంలో ఉన్నప్పుడు మీరేం చేయాలండి, భాషలో అప్పుడు దేవుని యొక్క ఆత్మలో మీరు ప్రేరేపింపబడుతున్నారు అన్నట్టు. దేవుని యొక్క ఆత్మలో మీరు నడుస్తున్నారు అన్నట్టు. ఈ యొక్క మనసు మీలో పనిచేయడం లేదన్నట్టు. మనిషి యొక్క మనసు మనం పనిచేయడం లేదు, కానీ ఆత్మ యొక్క మనసు మనలో పనిచేస్తుంది. నీ క్షేమాభివృద్ధి గురించి మీరు ప్రవచిస్తున్నారు, మాట్లాడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో వచనం చదువుదామండి. మొదటి కొరింథీ అదే వచనంలో 16-17 చదువుదాం. 16-17 చదవమ్మా. ఎవరన్నా గట్టి చదవండి. మైక్ 14, 15 and 16 చదువుదామా. 16 and 17. 16-17. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనని వాడలాగ పలుకును. అంటే ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నారు అంటే మీరు ఒక బయట సంఘంతో ఉన్నప్పుడు, అంటే బయట అన్యులతో ఉన్నప్పుడు మీ భాషలో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. కానీ మీరు ఏం చేస్తున్నారు, భాషలో మాట్లాడినప్పుడు దేవునికి కృతజ్ఞత చెప్తున్నారు అన్నట్టు. హల్లెలూయా. అంటే భాషల్లో మాట్లాడినప్పుడు మీరు ఏం చేస్తున్నారండి, దేవునికి కృతజ్ఞత చెప్తున్నారు అన్నట్టు. హల్లెలూయా. ఇంకో వచనం చూసుకుందాం మనం. వర్షిపింగ్ వచ్చేయండి, టైం అయిపోయింది. లాస్ట్ వర్డ్స్ చదువుదాం మనం. నేను ఇంకా ఎన్నో వచనాలు చదవచ్చు, ఈ లాస్ట్ వర్డ్స్ ఒకటి చదివేసి ఎఫిషియన్స్ 5:18 చదువుదాం. ఎఫిషియన్స్ 5:18 వర్డ్స్. మళ్ళా లూకా 11. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్షపార్యము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుని వాక్యం ఏం తెలుస్తుందండి, మనం ఏంది పూర్ణులై ఉండాలండి, ఆత్మపూర్ణులై ఉండాలన్నట్టు. బాప్తిజం, పరిశుద్ధాత్మక బాప్తిజం మనకు చాలా ప్రాముఖ్యం. లూకా 11 వర్సెస్ chapter 11 verses 12 and 13 చదువుదాం. లూక్ 11. ఒక్క నిమిషం, అందరు రండి అక్కడ. ఈ వచనం అందరం కలిసి చదువుదాం. లూకా 11 verses 12. 10 నుంచి చదువుదామమ్మా.
9 నుంచి చదువుదాం. 9 నుంచి 9 నుంచి. అటువలే మీరుని అడుగుడి అడుగుడి మీకు ఇయ్యబడును. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారండి? అడుగుడి మీకు అంటే మనం ఏం చేస్తామంటే అడుగుతా ఉంటాం, మనము దేవుడు ఇస్తారని అనుకుంటాం. ఇది ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నా అది అర్థం చేసుకోవాలి. మనం ఏం అడగాల మనం అంటే ఇవన్నీ అడగొచ్చు, లోకరీతమైన అన్ని విషయాలు అడగొచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నారు? ఏది అడగమని అంటుండే యేసు ప్రభు ఇక్కడ? అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. అందరు చెప్పండమ్మా, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును అంటే మీరు అడిగినప్పుడు దేవుడు ఇస్తాడా ఇయ్యడా? హల్లెలూయా. నమ్ముతుర్రా వాక్యాన్ని? ఆమేన్. నెక్స్ట్ వర్డ్ చదవండి. వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వారు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? చేపనడిగితే పామునిస్తారా మీరు తండ్రులు? అమ్మలారా, మీరు చేపనడితే పాములు ఇస్తారా? మీరు ఈ లోకంలో ఉండి తల్లిదండ్రులు చేపనడితే ఏమిస్తారు? చేపనేస్తారు కానీ పామునియరా? నెక్స్ట్ గుడ్డు అడిగితే తేలునిచ్చునా? గుడ్డు నడిపితే తేలునిచ్చునా? ఎంతమంది తేలిస్తారమ్మా కాటేయడానికి మీ పిల్లలకి? ఇక్కడ దేవుడు అడగడానికి కూడా చెప్తున్నాను. మీ పిల్లలు మిమ్మల్ని ఆ గుడ్డు నడిపితే మీరు తేలిస్తారా? ఇయ్యరు కదమ్మా. రొట్టె నడిపితే పాములు ఇస్తారా? ఇయ్యరు. అంటే విషకరమైనది ఇవన్నీ, చంపివేసేది ఇవన్నీ, ఈ విషకరమైనది మీరు ఇయ్యరు. మీరు ఈ లోకస్తులైన తల్లిదండ్రులు, మీరేమి పిల్లల గురించి ఆలోచిస్తే వచనం చదవమా ఇప్పుడు. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియగా నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువాడికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. ఎంతో నిశ్చయముగా అంటే ఎంతో నిశ్చయం అంటే ఎంత నిశ్చయం అండి? ఖచ్చితముగా 100% గ్యారంటీ, ఇంకా దానికి తిరుగు లేదన్నట్టు. హల్లెలూయా. మీరు అడిగితే ఖచ్చితంగా మీకు, మీరు ఈవిల్ పేరెంట్స్, ఈవిల్ ఏమంటారు? దుష్టులైన తల్లిదండ్రులు, చెడ్డవారు మీ పిల్లలకు మంచిది ఇవ్వడం మీకు తెలిస్తే, తండ్రి అయిన దేవుడు మీరు పరిశుద్ధాత్మను అడిగినప్పుడు ఏం అడగాలంటే మనము, ఆయన నాకు ఇది కావాలా అది కావాలా కాదు. ఏం అడగాలి మనము? అడిగేది అడగం మనం, వేరే అన్ని అడుగుతాం. ఏం చేస్తాం? వేరే అన్ని అడుగుతాం. కానీ ఏం అడుగుమంటుండే ఇక్కడ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏం చేయాలండి? అడగాల. అడిగినప్పుడు మీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుభవించబడతాడు. హల్లెలూయా. ఎవరు బాప్టిజం చేస్తారండి పరిశుద్ధాత్మ? నేను చదివిన కదండి, యేసయ్య. మేము చేతులు ఎత్తగా యేసయ్య మనల్ని పరిశుద్ధాత్మ దేవుడితో బాప్టిజం ఇస్తారు. దీని క్వాలిఫికేషన్ ఉట్టి యేసు ప్రభువుని నమ్మడమే. అలా అందరం నిలబడదామా మనము? ఇవాళ ఎంతమందికి పరిశుద్ధాత్మ కావాలో మీరందరూ ముందుకు రావాలి ఇవాళ. హల్లెలూయా. మనం పాడబాడదాం ఇవాళ. జీవజల నదులు ప్రవహించును గాక. హల్లెలూయా.